Hi friends, this is Kumar. Channel name is Kumar Exclusive. Like, comment, subscribe. నేను తెలుగులో ఒక పాయింట్ చెప్దాం అనుకున్నానండి. అదేంటంటే 2000 వీసా అప్లికేషన్స్ ఇండియన్ యుఎస్ ఎంబసీ ఢిల్లీ చెప్పింది. ఆన్లైన్లో రాశారు. ఎందుకంటే మన వాళ్ళు తెలుసు కదా, టెలిగ్రామ్ వేరే యాప్స్ ద్వారా, బ్రోకర్స్ ద్వారా, మిడిల్ మెన్ ద్వారా, బాట్స్ ద్వారా స్కామింగ్ చేస్తారు వీసా అపాయింట్మెంట్ సిస్టమ్ని. సో అది వాళ్ళు పసిగట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది ఒకటి. సో రెండో పాయింట్ ఏంటంటే, ఒక వీడియో ఫ్రీక్వెంట్లీ మనకి రికమెండెడ్లో వస్తుంది. సో అదే వీడియో నేను తెలుగులోకి అనువదించి చెప్దామని అనుకుంటున్నాను. జస్ట్ మినిట్. ఆ న్యూస్ ఏంటంటే, హార్ట్ బ్రేకింగ్ హైలైట్స్ ఆఫ్ న్యూస్ హైలైట్స్ డివాస్టింగ్ ఇంపాక్ట్ ఆఫ్ యూఎస్ ఇమిగ్రేషన్ పాలసీస్. అంటే నేను ChatGPTలో కొట్టాను అనమాట కొన్ని పాయింట్స్ తీసుకుందామని. ఇన్ ది స్టోరీ, ఫ్లోరిడా బేస్డ్ ఇండియన్ మ్యాన్, ఏ హస్బెండ్ ఫాదర్ వాజ్ డిపోర్టెడ్ టు ఇండియా, లీవింగ్ హిజ్ ఫ్యామిలీ shattered. His wife describes the situation as being worse than death. అదేంటంటే కీ పాయింట్స్ అంద వీడియోలో ఉన్నవి ఏంటంటే, కేస్ సమ్మరీ, ఎక్స్ప్లెయిన్ ది సర్కమ్స్టాన్సెస్ బిహైండ్ హిజ్ డిపోర్టేషన్, వై వాజ్ హీ డిపోర్టెడ్, డిడ్ హీ ఓవర్స్టే హిజ్ వీసా ఆర్ వాజ్ ఇట్ లీగల్ టెక్నికాలిటీ. ఓకే. ఫ్యామిలీ స్ట్రగుల్, ఇమోషనల్ టోల్ ఆన్ ఎ వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌ ఆర్ దే కోపింగ్ వితౌట్ హిమ్, యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డిస్కస్ వై డిపోర్టేషన్ లైక్ దీస్ హ్యాపెన్ and what legal options people have to avoid such situations. Common mistakes Indian migrants make. Many people assume they will get green cards or visa extensions without understanding the risks involved. I am laughing. చాలామంది నాకు రాస్తుంటారు, తెలంగాణ మూమెంట్ అప్పుడు ఇండియాలో ఇక్కడ అసైలం అప్లై చేసి గ్రీన్ కార్డ్ వచ్చిందండి. అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదండి. Lessons for Indian families in the US. Tips on staying legally compliant, no rights, and preparing for unexpected legal challenges. Impact and ఈ పాయింట్స్ డిస్కస్ చేశారు, కీ పాయింట్స్ అని. సో నేను చెప్పేది ఏంటంటే, తపన్ పురోహిత్ ఎంటర్డ్ యుఎస్ అండ్ 2011 అండ్ J1 వీసా మీద వచ్చారండి. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట. అది 2013లో ఎక్స్పైర్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 దాకా ఆయన ఏ స్టేటస్ లేకుండానే అమెరికాలో ఉండిపోయారు. 2024లో హీ మ్యారీడ్ యాష్లే కెనెడీ అన్నవాడిని పురోహిత్ మ్యారేజ్ చేసుకున్నాడు, యుఎస్ సిటిజన్ ఆవిడ. సో వాళ్ళు ఏం చేశారంటే, మ్యారేజ్ అయ్యే గ్రీన్ కార్డ్కి అప్లికేషన్ ఫైల్ చేయాలి కదా, I-130 అని ఉంటుంది మ్యారేజ్ పిటిషన్, to adjust his immigration status. However, in December 2024, Tapan was arrested and charged with resisting an officer without violence. So the charge was ultimately dropped. Following this incident, 2024లో అరెస్ట్ అయ్యాడు. Immigration and Customs Enforcement ICE ordered him to purchase a ticket for removal. నువ్వు టికెట్ కొనుక్కుని ఇండియా వెళ్ళిపోరాబాయ్ అని చెప్పింది ICE ఇంటికి వచ్చి. Despite filing emergency motion to delay his deportation, వాళ్ళ వైఫ్ స్ట్రగుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే 2 పిల్లలు కూడా కన్నారు వాళ్ళు. His motion to stay was denied on March 11, 2025. అంటే వెళ్ళిపోమంది అనమాట కోర్టు. సో ICE officials later arrived at home, threatening arrest and deportation, leading to his eventual deportation to India. Ultimately ఆయన్ని March 11 అంటే వాళ్ళ మార్చ్ ఆల్మోస్ట్ ఎండ్ కదా, డిపోర్టేషన్ అయిపోయి ఉండాలి యాజ్ పర్. బట్ ఆ న్యూస్ మనకి ఫ్రీక్వెంట్గా ఒకసారి చూసిన మూలన ఏంటో వస్తుంది. బట్ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, తెలుగులో ఒక అడిగితే ChatGPT ఇలా రాసిందండి, అమెరికాలో భారతవాసుల దురదృష్టం, భార్య గుండె పగిలేలా చేసిన అమెరికా వీసా విధానం అంట. అమెరికా వీసా జాగ్రత్త, కుటుంబాన్ని చీల్చేసిన అమెరికా, భార్యా పిల్లల గుండెపోటని అది రాసింది. బట్ కీ పాయింట్స్ డిస్కస్ చేస్తే, వీసా ఎక్స్పైర్ అయిపోగానే వీసా ఎక్స్పైర్ అవ్వకముందే కంట్రీ ఎగ్జిట్ అవ్వాలండి. 1 hour బిఫోర్ వెళ్ళిపోవాలి. అయినా ఆయన వీసా ఎక్స్పైర్ అయిపోయినా 2013 నుంచి
2024 దాకా ఇల్లీగల్గానే ఉన్నాడనమాట. సో ఉండి అమెరికన్ మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ వాళ్ళు ఒప్పుకోలేదు గవర్నమెంట్. సో అలాంటప్పుడు వెళ్ళిపోవాలి కదా, అరెస్ట్ అవుతారా, అది అలాంటి సిచ్యువేషన్. ఇది ఒక కేసు. బట్ ఇలా చాలామంది ఉన్నారు అవతల బయట. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఈ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఇల్లీగల్గా ఉంటే సెల్ఫ్ డిపోర్టేషన్ వెళ్ళిపోవడం బెటర్ అండి. ఎందుకంటే ఐసీయూ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి చేతికి కాళ్ళకి సంఖ్యలు వేసి ఫ్లైట్లో కూర్చోబెట్టి అది ఇంకా నరకం కదా. సో అది బెటర్. లా ఫాలో అవ్వడం మంచిదండి. అది చెప్దాం అనుకుంటున్నాను అంతే. ఇంకోటి ఏంటంటే కెనడా 2000 వీసాలు క్యాన్సిల్ చేశారనమాట, వీసా అపాయింట్మెంట్స్. ఎందుకంటే మన వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారండి. టెలిగ్రామ్ వేరే యాప్స్ ద్వారా మిడిల్ మెన్ బాట్స్ని కూడా ఉపయోగించి వీసాని స్కామ్ చేస్తున్నారు. అందులో చెప్పారు ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వీసా వీక్స్లో వచ్చేస్తుంటండి. ఒక యూఎస్కి ఇదివరకు 1000 రోజులు ఉండేది వెయిటింగ్, ఇప్పుడు 400 డేస్కి తగ్గిందిట. ఎందుకంటే యూఎస్ ఎంబసీస్ ఇన్ ఇండియా స్టాఫ్ని ఇంక్రీజ్ చేసి ఎఫెక్టివ్గా చేస్తున్నాను. బట్ మోర్ అండ్ మోర్ వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ హెవీ ఉన్నాయటండి. తర్వాత నేను ఇందాక ఒక ఎక్స్లో ఒక పోస్ట్ చదివాను. అదేంటంటే 25 కోట్లు ఉన్నవాళ్ళు ఇండియాలో, 25 కోట్లు ఉన్నవాళ్ళు 1 out of 5 కంట్రీ వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారని ఉందన్నమాట. నేను మన యూట్యూబ్ పోస్ట్లో పెట్టడం జరిగింది. వీలైతే ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ పెడతాను. ఇవి వాళ్ళ అప్డేట్స్ అండి. స్టే సేఫ్, like, comment, share, and we'll come back with the next updates. Thank you.